లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఇశ్రాయేలీల 8వ రాజైన అహజ్యా గురించి వీడియోలో తెలుసుకుందాము. అహాబు యొక్క కుమారులలో ఒకడే ఈ అహజ్యా. బైబిల్లో అహజ్యా అనే పేరుని మనం 3 చోట్ల చూస్తాము. ఒకరు ఇశ్రాయేలీల రాజైన అహాబు కుమారుడైన అహజ్యా, రెండవ అతను యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా, మూడవ అతను యూదా రాజైన యోవాషు కుమారుడైన అహజ్యా. మనం మాట్లాడుకునే అహజ్యా ఇశ్రాయేలీల రాజైన అహాబు కుమారుడైన అహజ్యా. అహాబు మరణాంతరం అధికారంలోకి వచ్చిన వాడే ఈ అహజ్యా. ఇతను ఉత్తర రాజ్యమును కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. తన తండ్రి అహాబులాగానే అహజ్యా కూడా దేవుని దృష్టికి దుర్మార్గుడుగానే బతికాడు. ఇతను చెడ్డవాడిగా బ్రతకడమే కాకుండా యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న భక్తిపరుడైన యెహోషాపాతును కూడా చెడగొడతాడు. యూదా రాజైన యెహోషాపాతు దేవుని దృష్టికి చాలా మంచివాడిగా ఉండేవాడు. కానీ శపించబడిన కుటుంబంతో సంబంధాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా అటువంటి కుటుంబానికి సంబంధించిన ఒక స్త్రీ అయిన అహాబు కుమార్తెను తన ఇంటికి కోడలిగా తెచ్చుకున్నాడు. ఆమె పేరు అతల్య. ఇక రెండో తప్పిదం ఏంటంటే అహాబు అనంతరం రాజైన అహజ్యాతో స్నేహాన్ని కొనసాగించాడు. యెహోషాపాతు భక్తుడే, కానీ ఒక భక్తుపరుడైన వాడు ఒక భక్తిహీనుడితో స్నేహం చేయడం తన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు అని గ్రహించలేకపోయాడు. భక్తిపరుడైన యెహోషాపాతు అహజ్యాతో స్నేహం చేశాడు. ఇలా స్నేహం చేయడం వలన యెహోషాపాతు ఆత్మీయ జీవితం పాడైపోయింది. అంతేకాకుండా దేవుని దృష్టికి శత్రువుగా మారిపోయాడు. ఇక ఎప్పుడైతే వీరిద్దరూ స్నేహితులుగా తన రాజ్యపాలన కొనసాగిస్తున్నారో అదే సమయంలో ఒకనాడు యెహోషాపాతు తర్షీషుకు పంపడానికి ఓడలను తయారు చేయడానికి అహజ్యాతో స్నేహం చేస్తాడు. మొత్తానికి వీరిద్దరూ కలిసి ఓడలను తయారు చేస్తారు. ఎందుకు తర్షీషు ఓడలను పంపిస్తున్నారు అంటే తర్షీషు నుండి బంగారాన్ని తీసుకుని రావడానికి. ఒఫీరు దేశం నుండి బంగారాన్ని తీసుకురావడానికి తర్షీషు ఓడలను తయారు చేస్తున్నారు. బంగారం ఎందుకు అనంటే దేశము ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలతో మరియు వీరు ఆర్థికంగా అభివృద్ధి పొందాలనే ప్రణాళికతో వారు ఈ పని చేస్తున్నారు. యెహోషాపాతు అహజ్యాతో స్నేహం చేసినందుకు దేవుడు యెహోషాపాతు చేసే పనులను భంగంపరిచారు. ఇది తెలిసినటువంటి షోమ్రోను రాజైన అహజ్యా ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది. అతను కుప్పకూలిపోయాడు. అతను మానసికంగా కృంగిపోయి కుమిలిపోయి మేడగదిలో కుప్పకూలిపోయాడు. అదే ఆలోచన అదే ధ్యాసతో ఆ మేడగది పైనుంచి కింద పడిపోయాడు. ఎప్పుడైతే మేడగది పైనుంచి కిందకు పడిపోయాడో రోగగ్రస్తుడైపోయాడు. ఎప్పుడైతే రోగగ్రస్తుడై మంచం పట్టాడో వెంటనే మంచంపై ఉన్న సమయంలో తన అధిపతులను పిలిచాడు. ఇదిగో, మీరు వెంటనే వెళ్ళి ఎక్రోనులో ఉన్నటువంటి బయల్జేబు అయిన వారి దేవతలను విచారించమని అహజ్యా తన సేవకులకు చెబుతున్నాడు. మరణపడకల మీద ఉన్నప్పుడు కూడా అహజ్యాకు నిజదేవుడు జ్ఞాపకానికి రావడం లేదు. ఈ సమయంలో కూడా అన్యదేవతలను ఆశ్రయిస్తున్నాడు. నిజదేవుడిని నమ్మిన తరువాత కూడా చాలామంది మాంత్రికలను ఆశ్రయిస్తూ ఉంటారు. అలా చేస్తే అది అభిచారము అవుతుంది. అహజ్యా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నాడు. ఎందుకనంటే అప్పటికే తన తండ్రి అయిన అహాబు కాలంలో తన తల్లి బయలు ప్రవక్తలను రప్పించి వాళ్ళని పెంచి వారిని పోషించి దేవుని ప్రవక్తలైన వారిని చంపుతున్న కాలంలో దేవుడు ఏలియా గారిని రప్పించి ఏలియా గారి ద్వారా హెచ్చరికను వాళ్లకు పంపిస్తే ఏలియా గారిని కూడా చంపించాలనుకున్న సమయంలో ఏలియా గారు విసిరిన సవాలు. ఆ సవాలు చేసి అక్కడ బయలు ప్రవక్తలపై విజయాన్ని సాధించినటువంటి ఏలియా గారు బయలు ప్రవక్తలందరినీ చంపిన సంగతి కూడా అహజ్యాకు తెలుసు. యెహోవాయే నిజమైన దేవుడని ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. ప్రత్యక్షంగా చూసినటువంటి అహజ్యా తన దూతలను యెహోవా ప్రవక్తల యొద్దకు పంపకుండా అన్యదేవతల దగ్గరకు పంపుతున్నాడు. దీనిని బట్టి అహజ్యా దేవుని విషయాలను గ్రహించలేరు అని అర్థమవుతుంది. ఈ విషయం దేవుడు వెంటనే దూత ద్వారా మరలా ఏలియా గారికి తెలియజేశారు. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము,
ఇశ్రాయేలు వారిలో దేవుడున్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జేబులనొద్ద మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా చనిపోతావు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాడు. ఏలియా గారు చెప్పిన విధంగానే అహజ్యా చనిపోయాడు. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాడు. అతనికి కుమారుడు లేనందున యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలబడిలో 2వ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజాయెను. ఈ అహజ్యా యొక్క హృదయం కూడా కొవ్వినదిగా కనబడుతుంది. ఏలియా గారు సవాలు చేసిన రోజున ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి అక్కడ బలిపశువును కాల్చడం, అక్కడ యెహోవా దేవునికి విజయం కలగడం చూశాడు. ఏలియా గారు బయలు ప్రవక్తలను చంపడము చూశాడు. తన కళ్ళతో ఇన్ని విషయాలు చూసిన అహజ్యా మరి ఎందుకు యెహోవాను దేవుడిగా గుర్తించలేదు అంటే అతని హృదయం క్రొవ్వినది. దేవుడు ఒక వ్యక్తికి గుణపాఠం నేర్పిస్తున్నప్పుడు దానిని గ్రహించి అతను తన ప్రవర్తనను సరిచేసుకోవాలి. ప్రవర్తనను సరిచేసుకోకుండా హృదయమును కఠినపరుచుకుంటే దేవుడు శిక్షిస్తాడు. అహజ్యా పరిపాలించిన కాలం 2 సంవత్సరాలే కానీ ఈ 2 సంవత్సరాల పరిపాలనలో యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. తన తల్లిదండ్రుల ప్రవర్తనను అనుసరించాడు. యెరోబాము నడిచిన మార్గంలోనే ఇతను కూడా నడిచాడు. ఇతని ద్వారా పొరుగు దేశమైన యూదా దేశంలో ఉన్నటువంటి యెహోషాపాతు ఈ అహజ్యాతో స్నేహం చేయడం వలన సమస్యల్లో చిక్కుకున్నాడు. అంతేకాక అహజ్యా ధనాపేక్షపరుడై తర్షీషుకు ఓడలను పంపించి బంగారమును రప్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనుకున్నాడు. అంతేగాని ఆధ్యాత్మికంగా జీవితాన్ని బాగు చేసుకుందామని కానీ తన రాజ్యాన్ని తన కుటుంబాన్ని బాగు చేసుకుందామన్న ఆలోచన లేకపోయింది. ఈ లోకంలో మనకు ఏమున్నా లేకున్నా ఆధ్యాత్మిక జీవితంలో మాత్రం దిగజారిపోకూడదు. ఈ లోకంలో మన స్థితి ఏదైనా ఆధ్యాత్మిక స్థితిని మాత్రం మనము కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఈ లోకంలో ఉన్నవాటిని ఈ భూమి కింద ఉన్నవాటిని వెతక్కుండా ఒకసారి కన్నులు పైకెత్తి చూస్తే తండ్రి కనిపిస్తారు. తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ గొప్పదైన పరలోకానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి ఏం చెయ్యాలి అన్న ఆలోచనలతో మనం బ్రతకాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీ అవసరాలలో అన్నిటినీ నేను తీరుస్తాను అన్నారు. అహజ్యా జీవితం నుండి నేర్చుకున్న సంగతులతో మన జీవితాన్ని ఎలా సరిచేసుకోవాలో తెలుస్తుంది. లోపాలను దిద్దుకుంటూ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకుందాము. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.